please launch the trailer. Thank you. అందరికీ నమస్కారం. కొంచెం దగ్గర పెట్టుకున్నాం మేడం. హై ప్రీస్టర్స్ వెబ్ సిరీస్ Z5 లో రిలీజ్ అవబోతుంది. ఓ గాడ్, I tell you, చాలా శ్రమతో పట్టుదలతో చేశాము ఈ సిరీస్, వెబ్ సిరీస్ హై ప్రీస్టర్స్, అండ్ చాలా ఎంజాయ్ చేశాము. మంచి టీమ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. చాలా రోజుల తర్వాత ఇంత ఒక స్ట్రాంగ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ తెలుగులో వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఐ హోప్ web series as a art form is going to catch on in the for Telugu audiences, and I hope we can make many more wonderful stories like this. మామూలుగా ఒక ఆర్టిస్ట్గా డైలాగ్స్ చెప్పడం వచ్చు, కానీ స్పీచెస్ తెలుగులో చెప్పడం కొంచెం కష్టంగా ఉంది. ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ప్రాజెక్ట్. పుష్ప గారు రాసిన కథ, షీ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్, అండ్ 4 months లోపల అంత ప్రాజెక్ట్ అంత పూర్తి అయిపోయింది. ఇంత స్పీడ్తో, ఇంత ఎఫిషియన్సీతో మా ప్రొడ్యూసర్, డిఓపి, డైరెక్టర్, కో ఆర్టిస్ట్ అందరూ కష్టపడి చేసాము. ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. I wish Z5 and the entire High Priestess team all the very best. Please do watch our show. Thank you. అందరికీ నమస్కారం అండి. ఇది నా ఫస్ట్ వెబ్ సిరీస్. ఇది వెబ్ సిరీస్లో ఎందుకు చేద్దాం అనుకున్నానంటే, అక్కినేని ఫ్యామిలీ అందరితో యాక్ట్ చేశాను, అమలా గారితో చేయాలి అని ఒక కోరిక ఉండేది. బట్ అది నెరవేరలే. అట్లీస్ట్ ఈ వెబ్ సిరీస్లో ఆవిడ చేస్తున్నారంటే ఆవిడ కాంబినేషన్ అని చెప్పారు అని చెప్పి మోసం చేశారు. చేసిన తర్వాత అర్థమైంది ఆవిడ కాంబినేషన్లో నాకు షాట్ లేదు. బట్ ఎనీవో నెక్స్ట్ మీరు మళ్ళీ అమలా గారి కాంబినేషన్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను. పుష్ప గారు చాలా బ్రిలియంట్, చాలా టాలెంటెడ్. ఆవిడ తర్వాత ఫీచర్ ఫిల్మ్ ఒకటి చేయబోతున్నారు దీని తర్వాత. అందులో నాకు క్యారెక్టర్ ఇస్తానని చెప్పారు, ప్రామిస్ చేశారు. పుష్ప గారు హస్బెండ్ మీకు ఎవరో తెలియదు అనుకుంటా. సారీ, యాక్చువల్లీ మన పిఎస్ వినోద్ గారు హస్బెండ్ పుష్ప గారు, మన ఏస్ కెమెరామ్యాన్ ఆయన, మీకు అందరికీ తెలియదు అనుకుంటా. అలాగే Z5 వాళ్ళు ఏంటో నాకు బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నట్టున్నారు. నా 25th April నా బర్త్డే, ఆ రోజే ఇది రిలీజ్ అవుతుంది. కృష్ణ బాగా చూసుకున్నారు, మా చెన్నైలో షూట్ చేసిన.
వెరీ గుడ్ టీమ్. నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఇది నేషనల్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ అనిపిస్తుంది నాకు. ఆ క్వాలిటీ కానీ రెగ్యులర్గా వెబ్ సిరీస్ చూస్తున్నాను, ఫిల్మ్ రిలేటెడే ఉన్నాయి, ఫిల్మ్కి సంబంధించిన. అది నేను వెబ్ సిరీస్ చేయడం కూడా నేను ఫిల్మ్లో చేయనటువంటి క్యారెక్టర్ ఇందులో చేయడం జరిగింది. అందరికీ ఆల్ ద బెస్ట్. మా టీమ్కి, జీ5 వాళ్ళకి, మా కో ఆర్టిస్టులు. నాకు 2 డేస్లో యాక్చువల్గా 4 డేస్ వర్క్ చేయించేశారు పుష్ప గారు. చాలా సీన్లు చేయించారు, బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు. హై ప్రీస్టెస్ ఈ వెబ్ సిరీస్ జీ5లో రాబోతుందండి 25th of April. సో ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ అండ్ 25th తప్పకుండా చూడాలి. మా ప్రొడ్యూసర్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నన్ను కూడా ఇంత మంచి వెబ్ సిరీస్కి భాగం చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అమలా గారి గురించి చెప్పాలంటే ఒక యాక్ట్రెస్గా చెప్పనా, ఒక మదర్గా చెప్పనా, అక్కినేని అమలా గారి గురించి చెప్పనా, లేదా ఆవిడ చేసే సొసైటీకి సేవల గురించి చెప్పాలో అర్థం కావడం లేదు. మ్యామ్, యు ఆర్ బండల్ ఆఫ్ ఎనర్జీ అండ్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఇట్ యాడెడ్ ఫెదర్ టు మై ప్రొఫైల్ వర్కింగ్ విత్ యూ మ్యామ్. ఆవిడతో వర్క్ చేద్దాం అంటే చేస్తానో లేదో అర్థం తెలీదు. ఇప్పటికీ షూరింగ్ వస్తుంది, ఆవిడ పక్కన కూర్చోబెట్టారు. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ మ్యామ్. అండ్ పుష్ప గారి గురించి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈవిడతో వర్క్ చేయడం స్కూల్కి వెళ్ళినట్టు అనిపించింది ఆనెస్ట్లీ. టైం టు టైం ఉంటారు. మార్నింగ్ 8 o'clock షార్ట్ పడాలంటే 8 o'clock షార్ట్ స్టార్ట్. మేకప్ లేదు మ్యామ్ అంటే సజెషన్స్లో షార్ట్ తీసేసేవాళ్ళు, బట్ టైంకి స్టార్ట్ చేశారు. బీయింగ్ అ ఉమెన్, అ మదర్, అ వైఫ్ అండ్ అ డైరెక్టర్, ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ మ్యామ్. ఐ వాంట్ టు బీ లైక్ యూ. చాలా చాలా మంచి టీమ్. అండ్ మా కెమెరామెన్ సార్ సౌందరరాజన్ సార్ గురించి చెప్పాలి. సార్, ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క సీన్ మీరు టీజర్ ట్రైలర్లో చూశారు. ఎంత అద్భుతంగా తీశారో మా సినిమాటోగ్రాఫర్ సౌందరరాజన్ సార్. బిల్లా, గౌతమ్ నందా, బెంగాల్ టైగర్, మాత్రాన్, రోమియో జూలియట్ ఇలాంటి ఎన్నో సినిమాలకి సినిమాటోగ్రఫీ చేసిన సార్. నేను వర్క్ చేస్తానని అనుకోలేదు ఇంత పెద్ద కెమెరామెన్తో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కాస్ట్ టీమ్ అందరికీ, సునైనా, బ్రహ్మాజీ సార్, వరలక్ష్మి, శరత్ కుమార్, ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా 25th మా హై ప్రీస్టెస్ చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నందిని స్పోక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుష్ప అండ్ కృష్ణకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్లో నేను ఎందుకు ఉన్నానంటే నేను బాగా ఫోర్స్ చేశాను వాళ్ళకి. బికాజ్ నేను జస్ట్ ఒక లైన్ విన్నాను అండ్ ఆఫ్టర్ దాట్ ఐ హ్యాడ్ సచ్ అ గుడ్ ఫీలింగ్. ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడైనా ఒక మంచి స్టోరీ ఉంటే దే హ్యావ్ దిస్ gut feeling that tells them that e web series or this project or this film is going to be really really good, and I had that feeling. And nenu immediately cheppanu nenu definitely ee series lo undali, whatever character, and you know I want to be a part of this project. And so yeah, thank you so much for letting me be a part of the project. And next, the team and the technical team. Soundar sir is such a brilliant cameraman. Ante nenu trailer, teaser anta chuste, I'm just so much in awe because there's so much quality, there's so much excellence in each and every shot and frame. So thank you sir for making us look good. And there's ఈ టీంలో చాలా మంది ఉన్నారు. there's Anu Vardhan, who's
dressed us beautifully so that, you know, I mean, I am really, really thankful to her for giving us, you know, these beautiful looks, which kind of gel with the character, and you don't even feel like, you know, it's something different from the character. So thank you, Anu, for, you know, dressing us amazingly. And all the ADs, the camera team, and the entire cast, the amazing cast. There are so many beautiful, wonderful actors in web series lo. Chala mandi Tamil actors unnaru. Vallaki congratulations and claps kottali because అందరూ తెలుగులో మాట్లాడారు, బాగా కష్టపడి మాట్లాడారు. So we have really amazing actors in the series, and yeah, very happy, very glad to be a part of this, part of High Priestess, and it's premiering on the 25th of April. Do download the app and watch it exclusively on ZEE5. Thank you. Good morning. This was like a college project which we're doing after 20 years. So Pushpa, Krishna, all of us, we are friends from college. We had great fun making it, and I hope you will enjoy. And I'm happy to be part of this project, and I'm proud. Thank you. Okay, we want you to talk about, apart from being part of the, like, you know, the team college and everything, we want to tell you, I mean, we want you to tell to them what High Priestess is. One thing to say. Alandariki tarvata. So 1 year back, I think I met Surya. Camera. Okay. So I met Surya, Krishna, and I went and met Surya, and I actually took some other script. It was a serial killer and all that, and then Surya said no. So then I said, there's something very close to my heart, which I believe in. Like, I do believe in supernatural. I do believe in a higher power, and I do believe in spirituality. This is an exaggerated version of what I believe in, but I do believe in all that I've shown here. In fact, all the stories have been discussed with friends, and they're almost true incidents. So, almost. A little exaggerated, but almost. So, I've always been fascinated with tarot reading and basically all kind of occult, in a sense, mostly spirituality. So, so when I met Amla 5 years back, I instantly connected with her, and at that point I was just making commercials, and we never connected professionally. It was only friendship, and when I wrote this script, I thought the only person who could play Swati Reddy would be Amla. I could just imagine only her, because the calmness that she brings when she talks to you, and the you know, when you even have a normal chat with her, it's almost healing. So there have been times during the shoot when we had this regression, a scene where she is actually doing this regression therapy on a client of hers who comes to meet her, and when she was talking, we all were like kind of going into regression. So I was like, Amla, I'm actually going into, you know, hypnotism. So she has that power with her words. So she's very convincing as the character she's played. So I wanted to start it off in a different way. He interfered. Anyway, I wanted to say that angels don't exist there. They all are here right now because they all helped me in make this project.
Amla was so kind. I see, she really liked the concept. It's not like she just did it because I was her friend, but she really believed in it, and we had many discussions about how to take the character forward, how to make the character believable and just not show, horror or supernatural. So it's a very every episode is not going to spook you, or it's going to make you uncomfortable. That's all it's going to do, and you'll go with a very uneasy feeling when you watch all the episodes. Krishna, he's always been an angel in my life. Even if I didn't believe in myself as a director, he always did. He always pushed me into writing, and anytime I wrote a script or an idea, I would tell it to him, and he would be very excited, and he'd say, you have to do this, and he'd push me a lot. In fact, he'd recommend me to people, and nothing worked out, and now this has worked out. We get to work together. He's a wonderful producer, though we had many fights, and but we were friends, so we could say anything on each other's face, and then it would just get sorted. So it was wonderful working with him. He's a wonderful producer. He gave me what I wanted, and I was a wonderful director because I gave him what he wanted. Brahmaji sir, he was amazing. I was so scared to direct him actually, but yes, I do have powers, but it was so much fun, and when we had to shoot about 7 scenes, I think, in 2 days, and we were at it, but I thought he must get tired at some point, and or he'll start yelling at me that you're taking too much work out of me. But he was amazing. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ నందిని. నాకు తెలుగు కొంచెం వచ్చు, మోస్ట్లీ కాదు, చెన్నైలో పుట్టి పెరిగినోడిని, బట్ గ్రేట్ అఫినిటీ టువర్డ్స్ తెలుగు. మా అమ్మమ్మ నేర్పించింది నాకు తెలుగు మాట్లాడటం. సో థ్యాంక్ యూ. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ తరుణ్, సూర్య, ప్రసాద్ గారు, ద ఎంటైర్ జీ టీమ్, మెహక్, ఫర్ మేకింగ్ దిస్ ఈవెన్ పాసిబుల్. అండ్ హూ డు ఐ స్టార్ట్ విత్? టారో రీడింగ్. పుష్ప ఈజ్ అ టారో రీడర్. తనకు టారో రీడింగ్ వచ్చు. ప్రొఫెషనల్ కాదు, టైం పాస్ చేస్తూ ఉంటుంది. ఎన్ని మంది ఉన్నారో ఎన్ని మంది పోయారో నాకు తెలియదు, కానీ టైం పాస్ చేస్తూ ఉంటుంది. అండ్ హీలింగ్ కూడా చేస్తుంది అప్పుడప్పుడు. సో స్కూల్ యాక్చువల్లీ నేను 12th ఉండేటప్పుడు ఫస్ట్ ఇయర్ కాలేజ్. అండ్ సౌందర్, మోస్ట్లీ అందరూ ఫ్రెండ్సే, ఇంక్లూడింగ్ నందిని. ఈ ప్రాజెక్ట్ ఓకే అయినాక ఐ వాంట్ టు క్రాస్ బార్డర్స్. There is no point in just sticking to Tamil, doing Tamil products. So Surya వచ్చి ఇది తెలుగు చేస్తే బాగుంటుంది అంటే, బికాస్ పుష్పాస్ ఫస్ట్ చాయిస్ ఇస్ అమలా మ్యామ్. సో సూపర్, ఇంకేం కావాలి. బట్ అమలా మ్యామ్ థాట్ ఇట్ వాజ్ ఇన్ తమిళ్ ఫస్ట్. సో then it became Telugu, and ma'am said okay, so it all happened. So what I meant by crossing borders is casting. Ippudu Kishore garu is big in Karnataka, and Nandini, Sunaina, people know in Brahmaji sir, all in Telugu, and we have Varalakshmi is very popular in Tamil, and Amala ma'am is popular in the country and internationally. So we have a mixed cast only to cross borders, and I want to thank all of them because all of them are my friends. Thank you very much, Vijay Lakshmi, Varalakshmi, Sunaina, Nandini, actually everybody, Soundar, Anu. So thank you all. I honestly don't know what tarot reading is, so Surya, I can't answer that question. Tamil easy understanding is Kili Josham antaru at a very basic level. Iru macha. So oka card disi ila petti, inko card disi ila bartadi, inko disi ila bartadi. Kada Pushpa? So it is. No, I want to talk about it. So tarot reading is a very interesting concept. I let Pushpa talk about it. Okay? Amala ma'am should talk about it, right? Ma'am. Reading Chilaka Josyam kaadu. In fact, Chilaka Josyam chatta virodham. Papam rakkalanni
రెక్కలు కట్ చేసి దాన్ని హింసించి అన్ని తమాషా చేస్తారు, అది కాదు. టెరో రీడింగ్ వచ్చి ఒక పురాతన, ఇట్స్ ఓల్డ్ ఏన్షియంట్, ఒక ఏన్షియంట్ టెక్నిక్. అంటే ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి, మనం ప్రశ్న అడిగితే ఆ కార్డ్ తీసిన టెరో రీడర్ తీసిన కార్డ్ ప్రకారం మీకు గైడెన్స్ వస్తుంది. ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఏది మనసులో పెట్టుకుని ధైర్యం కావాలి, అంటే ఒక స్పిరిచువల్ గైడెన్స్ లాగా కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక గ్రేవ్ మీద పుష్ప నిలబడి డైరెక్షన్స్ ఇస్తూ ఉండింది. అప్పుడు సౌందర్య చెప్పాడు, ఆ అమ్మాయి గోస్ట్ ని హార్న్ చేస్తుంది, వదిలేదాన్ని అని సౌందర్య చెప్తే నేను ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు తన గురించే ఆ షూటింగ్ జరిగింది. ఆ అమ్మాయి క్యారెక్టరే ఆ షూటింగ్ అక్కడ జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ ఆ స్టోరీ, ఆ అమ్మాయి స్టోరీయే మేము తీస్తూ ఉన్నాం, తన గ్రేవ్ పక్కనే. So it was a very freaky coincidence, and ma'am knows about it.